మన న్యూస్ 9 టీవీకి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలో వలస ఆదివాసీ కోయ సమాజం ఆత్మీయ సమావేశం జరిగినది. లక్ష్మీపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బాదం నాగిరెడ్డి, బాదం రమేష్ రెడ్డి నాయకత్వంలో భద్రాచలం కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఎస్కే అనీఫ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి 200 గ్రామాల నుండి సుమారు 5,000 మంది వలస ఆదివాసీ కోయలు హాజరైనారు. ఈ యొక్క కార్యక్రమానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రివర్యులు, జగదల్పూర్ పార్లమెంటు అభ్యర్థి కోవాసి లక్మా, మాజీ కేంద్ర మంత్రివర్యులు, మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ముఖ్య అతిథులుగా హాజరైనారు. కార్యక్రమంలో వలస ఆదివాసీలు వారి యొక్క సాంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. అనంతరం కోవాసి లక్మా, పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ వలస ఆదివాసీ బాలలకు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చే విధంగా పార్లమెంట్లో చట్టాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జి డాక్టర్ పులి అనిల్ కుమార్, భద్రాచలం కాంగ్రెస్ పార్టీ నాయకులు భోగాల శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ఎస్కే అనీఫ్, యూత్ కాంగ్రెస్ ఆర్ఓ సయ్యద్ అస్మతుల్లా, బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బాదం రమేష్ రెడ్డి, బాదం నాగిరెడ్డి, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, పూలపల్లి సుధాకర్ రెడ్డి, దుమ్ముగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలక వెంకటరమణారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. हमारे सांसद के प्रत्याशी सोनिया गांधी के, राहुल गांधी के, प्रियंका गांधी का प्रत्याशी बलराम दादा की जोरदार ताली मारो, जोरदार। मैं आप लोग के बीच में आया हूँ. आप लोग सब मेरे को जानते होंगे. तो मित्र पुत्रा ताली मार के देखो. నేను నాసన్ వేర్ బొడ్డు రాజా భీమాల్ వేకుంగల్ ये सारे मुयल और वत्तर वेल पर ताली मारते जोरदार. नन्वी अखबार वत्तर नेंडो नन्नक कबड़िया नेता नहीं हो मिर्गुलाई तो पुत्तियो गादे माटी न बोके नंगम नार रहा है बिंदे नंगम नंगा तन माने कोवासी लक्मा नाकी कदी तोड़ लक्मा दादी अनाकी कदी तोड़ लक्मा सेठी जो ठीक है नन्ना कोल्टा दिना मनक शक्तिगढ़ बस्तर तक ननोइतुरे माने आरुदम एमएलए गिरता ना आरुदम रेंदमय नारुदमय आरुदम किन्निम भद्राचलमन मन कोई तोड़ बस्तर थोड़ा गमिंदर थोड़ा गनमंजू कसवाड़ा भारतीय जनता पार्टी दा सरकार वक्त गलाय मनक सलवा जुड़ू बनक इत मिली मिली वायरत मजबूरत पयाल मगुप जुड़ू तो नरक मगुपलो निजम रवाले आदेन के मिली मिली वक्त एक मिली वक्त के वेंडे ना कलोड़े तरह डब्बी रे तरह नन्नी सुनावते वासमत्तन मन भद्राचल तोरमेल सीतक्का गांधराव ननाय कसमत्तन मेडकिनो कांग्रेस तुन बोटी मुटी जो मिडगुलाई तो बोटी तंगोड़ जेडी मत्तु कांग्रेस तुन बोटी तंग के पैसा तिंदेंगी मेरे थोड़ा भी बात करते क्या बड़े पैसा दित्तो गला मिर्तो मन को इधर रोड में काम की वो कितो रहा ये देव एक सीता का तक विधानसभा देवास लगता है नेट नक्कस दाई मुंता नेडिग मना दे सरकार में दे कांग्रेस का चुनाव के बाद राहुल गांधी को भी लाऊंगा तुम्हारे रेड्डी क्या नाम मुख्यमंत्री तुम लोग को जरूर पट्टा मिलेगा, पट्टा जाति मिलेगा. जोरदार ताली मारो. तुम तो कैसा पता वोटी ना वो तुम तो कैसा पता वोटी ना रेवर रेड्डी को बोल के मैं पट्टा बनवा दूंगा. और तो पे खाली के मैं निर्भय ना ए पीका कान करी नो राय पुरान मंत्री और साइकिल दे
साइकिल मत नन्हे कैली मत आज छोड़ बेंडे दिल्ली तक भारतीय जनता पार्टी ये नरेंद्र मोदी में के कई लोग रिजर्वेशन निकाल दे तुम बोल रहा रिजर्वेशन निकाल की ना बात के तब उनको రేషన్ కార్డు తప్పకుండా ఇప్పిస్తాం ఓటు హక్కు ఇప్పిస్తాం మీకు ఏది కావాలంటే అది ఇప్పిస్తాం మేము మీకు ఏది కావాలి ఏది ముఖ్యంగా కావాలని అడుగుతున్నాను పై ప్రధానంగా మీరు సమస్య సార్ మీరు 2009లో భద్రాచలంలో మేము ఆర్బీసీ క్యాంప్ నడిపిస్తున్నప్పుడు మీరు వచ్చి ఆ పిల్లలతోటి భోజనం చేసి అక్కడ ఉన్నారు. వీళ్ళంతా కూడా పెద్దోళ్ళై ఆ రోజు మీకు కలిశారు. అప్పటి నుంచి వీళ్ళకి కూడా వీళ్ళకి కులం సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల పిల్లల చదువులు చాలా పాడైపోతున్నాయి. దాదాపుగా నా చేతుల మీదుగా 3000 మంది పిల్లలు చదివించాను. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చేతి గుర్తు నుంచి మీకు నేను 100% క్యాస్ట్ సర్టిఫికేట్ డెఫినెట్ ఇప్పిస్తా. దేనికైనా సిద్ధంగా అవుతా. ఎందుకంటే బీదల పక్షాన నిలబడ్డోడే వాడు మనిషి. ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా వస్తుంది. 2 సార్లు ఓడిపోయినా ఏమైంది? ఏమి కాలే. రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి ఏం కాలే. వచ్చిండ్రు పోయిండ్రు పోతూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా నిలబడుతుంది. చేతి గుర్తే పక్క నిలబడుతుంది తప్ప మనకు బలహీన వర్గాలకు బీదోళ్లకు చూసేదే కాంగ్రెస్ పార్టీ. అంటే మీ మీద గౌరవంతో నాకు బీద వాళ్ళంటే గౌరవం, వాళ్ళంటే నాకు రెస్పెక్ట్, వారంటే ప్రాణం, వారంటే ఊపిరి. మీరు ఏ పని అయినా నాకు అడగండి. అవసరమైతే మా డాక్టర్ సార్ కూడా ఉన్నారు, మంచి తెలుగు మీకు పాలసీ. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు ఈ వేదికపై ఉన్న ప్రజలందరూ కూడా ఈ వేదికపై ప్రజలందరూ కూడా మీకు అరుచుకునేటోళ్ళే, మీ మంచి కోరేటోళ్ళే. ఇక్కడ ఎవరు చెరుగొనేటోళ్ళు లేరు. మేము చెరుగు కోరం కూడా. మీరు ఏ పని అయినా మీరు ఇవ్వకపోతే మీ తప్పు, కానీ మీరు పని ఇస్తే మేము చేయకపోతే అడగండి. ఆలిఫ్ గారికి కానీ వెంకటేశ్వర రెడ్డి గారికి కానీ ఎవరికైనా కానీ కోడి భూముల పట్టాలు ఇప్పిస్తాం, గ్యాస్ సర్టిఫికేట్ ఇప్పిస్తాం. మీకు అన్నిటికీ చేసే పని నేను తప్పకుండా నేను చేస్తాను. రాహుల్ ప్రియాంకను ఇద్దరికి తీసుకొచ్చి కేవలం మీ గొత్తి కోయలకు నా గొత్తి కోయలకే కల్పిస్తాం. రాహుల్ గాంధీతో చెప్పి మిమ్మల్ని రాహుల్ గాంధీని ప్రియాంకను తీసుకొచ్చి ఇంకా ఎంతమంది మన గుర్తికోవాలి అన్న తమ్ముడు మా చెల్లెలు ఎంతమంది ఉన్నారో మా అక్కలు అందరినీ తీసుకొచ్చి రాహుల్ గాంధీని తీసుకొచ్చి మీ శాశ్వతంగా పరిష్కారం చేయిస్తా. నేను చేయించాను. గంగాపూర్, వాజేడు, చెర్ల, దుమ్మగూడెం ఇవన్నీ కూడా నేను చేసిన పనులే తప్ప ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఎవరి గురించి తలవంచవలసిన అవసరం లేదు. మీకు అన్నం ఉన్నాడని చెప్పేసి మీరు తప్పకుండా అని పడుకోండి. నిజంగా ఉంటా. నా తల్లి సాక్షిగా చెప్తున్నాను కాబట్టి తప్పకుండా మీ ఎంట ఉంటా. మీకేం కావాలన్నా మీ ఎంట నేను ఉంటా. మీరు అడగండి, నేను చేయించకపోతే అడగండి. మీ డీజీపీ వరకు కానీ, సీఎం వరకు కానీ, ఇంకేమేదైనా కానీ, ప్రైమ్ మినిస్టర్ వరకైనా నేను మీతోనే ఉంటానని చెప్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.